రాష్ట్రాన్ని రివర్స్ గేర్ లో నష్టపరిచిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జగన్మోహన్ రెడ్డికి సిగ్గులేదు గాని మీకు నాకు సిగ్గుంది. అవునా కాదా అని అడుగుతున్నా. మనకు ఇప్పుడే జనసేన అధ్యక్షుడు చెప్పాడు, వేరే రాష్ట్రాలకు పోతే అడుగుతున్నారు మీ రాజధాని ఏదని. తమిళనాడులో పోతే గర్వంగా చెప్తారు మా రాజధాని చెన్నై అని. తెలంగాణకి వెళ్తే హైదరాబాద్ అని గర్వంగా చెప్తారు. దాంట్లో నా యొక్క కృషి కూడా ఉంది. బెంగళూరు పోతే, కర్ణాటకకు పోతే మా రాజధాని ఏమిటంటే బెంగళూరు అని చెప్తాడు. నేను అడుగుతున్నా, ఇప్పుడు మీ రాజధాని ఏది? ఏది మీ రాజధాని? ఏది మీ రాజధాని? 3 ముక్కలాట ఆడేశాడు. మనం మొత్తం దివాలా తీశాం. ఇలాంటి దుర్మార్గుడు ఈ వ్యక్తి. ఇతను మాట్లాడితే ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు, మడమ తిప్పను మాట తప్పను. ఇది ఊత పదం అతనికి. అవునా కాదా? వెంకటగిరి కోట నుంచి అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పండి. 98% హామీలు నెరవేర్చామన్నావు కదా, మచ్చుకు 4 అడుగుతా నేను. అవి సమాధానం చెప్పమంటున్నా. కేంద్రాన్ని మెడలో ఉంచి ఏం చేస్తా అన్నాడు? ప్రత్యేక హోదా తెస్తానాడా లేదా? ఇది సంజీవని అని చెప్పాడా లేదా? ఇది వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయనా లేదా? 5 ఏళ్లైంది. మెడలో ఉంచాడా? కాదు, మెడలో దించాడు. నిన్నే ప్రధానమంత్రి వచ్చాడు. నేను అడుగుతున్నా, అడిగాడా ప్రధానమంత్రిని ప్రత్యేక హోదా? ఇదేనా విశ్వసనీయత? మీరు ఒప్పుకుంటారా తమ్ముళ్ళు? నేను అడుగుతున్నా. ఇంకో పక్క మద్యపాన నిషేధం ఎంత కమ్మగా చెప్పాడు మా ఆడబిడ్డలకు ఆ రోజు. మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే మీ ఓటు అడగతా. మద్యపాన నిషేధం చేయకపోతే మీరు ఓటు వేయిద్దని చెప్పాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు ఏం చేశాడు? సొంత బ్రాండ్లు పెట్టాడు, నాసిరకం బ్రాండ్లు పెట్టాడు, మన జీవితాలతో ఆడుకున్నాడు. 36,000 కోట్ల రూపాయలు మద్యాన్ని తాకట్టు పెట్టి 25 ఏళ్లకు అప్పు తీసుకొచ్చాడు. ఇది మాట తప్పడం అవునా కాదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఓటు అడిగే హక్కు ఉందా ఈ వ్యక్తికి? ఇది అయిన తర్వాత సిపిఎస్ రద్దు ఏం చెప్పాడు? 1 వారం అంతేనా? ఇది పెద్ద సమస్య. వారం ఓపి పట్టన్నా, 1 వారం అంతేనన్నా, ఏం కాదు చేస్తారు. ఎన్ని వారాలనే అని అడుగుతున్నా మిమ్మల్ని. చేశాడా అని అడుగుతున్నా. మాట తప్పాడా లేదా? విశ్వసనీయత ఉందా ఈ వ్యక్తికి? ఇంకో పక్క కరెంటు ఛార్జీలు పూర్తిగా తగ్గించేస్తా, కరెంట్ ఛార్జీలు లేకుండా చేస్తా చెప్పాడా లేదా? ఈ రోజు 200 రూపాయలు బిల్లు కట్టేవాళ్ళకి ఎంత వస్తా ఉంది? 1000 రూపాయలు వస్తా ఉందా లేదా? 9 సార్లు పెంచాడా లేదా? దీనికి కారణం ఎవరిని అడుగుతున్నా మిమ్మల్ని. అదే ఆయన విశ్వసనీయత. వివేక హత్యపై నాడు ఏమన్నాడు తమ్ముళ్ళు? ఏమన్నాడు? జ్ఞాపకం ఉందా? ఫస్ట్ సాక్షి గెజిట్ ఉంది, అందులో ఏమేశాడు? వివేకానందరెడ్డి గుండెపోటు. తర్వాత అంత మునుపు అయితే గుండెపోటు. ఎందుకు రక్తం వచ్చిందంటే వాంతులు వచ్చి రక్తం వచ్చింది. ఆ తర్వాత పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఇది గొడ్డలి పోటును ఒప్పుకొని నా పేరు తీసుకొచ్చాడు దుర్మార్గుడు.